హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య టెక్ తెలుగు. నేను మీ ఆదిత్య నందుల. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీ అందరికీ ఫ్రీగా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుని ఒక యాప్ గురించి అయితే చెప్తాను. సో ఈ యాప్లో వచ్చేసి ఏంటంటే మనం ఫ్రీగా ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ నుంచి ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఈ యాప్లో ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆ ప్రొడక్ట్స్ నాకు డెలివరీ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే మీకు డెలివరీ అయిన ప్రొడక్ట్స్ని నేను లైవ్లో అన్బాక్స్ అయితే చేయలేను, ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర అయితే లేను, కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను కాబట్టి అన్బాక్స్ చేయలేను. మీకు జస్ట్ ఫోటో చూపిస్తాను చూడండి. సో ఇదిగో చూసారు కదా, నాకు ప్రొడక్ట్స్ అయితే ఆల్రెడీ డెలివరీ అయిపోయాయి. సో ఓకేనా, అంటే ఈ యాప్ అనేది 100% ట్రస్టెడ్. సో 100% డెలివరీ అయితే అవుతుంది. సో ఇంక ఏ డౌట్స్ అయితే లేవు. సో ఇప్పుడు యాప్ గురించి అయితే నేను మీకు అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను అసలు ఈ వీడియో ముందే చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ప్రొడక్ట్స్ మళ్ళీ డెలివరీ అవుతాయా అవ్వవా అని మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు కాబట్టి సో వన్స్ ప్రొడక్ట్స్ డెలివరీ అయిపోయిన తర్వాతే చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. సో ఓకే గైస్, ఇంక వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ మీద అయితే ట్యాప్ చేయండి. అలాగే ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే సో వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు లేటెస్ట్ ఆఫర్స్ కానివచ్చు, అప్డేట్స్ కానివచ్చు, నేను చెప్పిన యాప్స్ యొక్క పేమెంట్ రూల్స్ కానివచ్చు, ప్రతిదీ అక్కడ మీకు పోస్ట్ చేస్తాను అనమాట. సో వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే యాప్ గురించి ఆల్రెడీ నేను చాలా రోజుల క్రితమే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా ఆల్రెడీ ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేసేసుకున్నారు ఫ్రీగా. ఓకే గైస్, ఇంక లేట్ చేయొద్దు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా మీకు డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. సింపుల్గా ఆ లింక్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ప్లే స్టోర్కి అయితే రిడైరెక్ట్ అవుతారు. సింపుల్గా ఇక్కడ నితిన్ ఆన్లైన్ షాపింగ్ అని ఉంటుంది. సో సింపుల్గా దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని వచ్చేసి. సో లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా 9 అని సెర్చ్ చేసిన యాప్ అయితే వస్తుంది. సింపుల్గా అక్కడి నుంచైనా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సింపుల్గా మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్న ఒక 3 లైన్స్ అవుతాయి కదా, సింపుల్గా దాని మీద అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ ఉంది, దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు వచ్చేసి నెక్స్ట్ పేజ్లో సైన్ అప్ మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే ఇవ్వండి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి సెండ్ ఓటీపీ టు మొబైల్ నెంబర్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సింపుల్గా ఓటీపీని అక్కడైతే అక్కడ ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు మిమ్మల్ని ఒక రిఫరల్ కోడ్ అయితే అడుగుతారు. సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక పాస్వర్డ్ అడుగుతారు. సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయమంటారు. సో నేను రిఫరల్ కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా రిఫరల్ కోడ్ సేమ్ యాజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. రిఫరల్ కోడ్ మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి సైన్ అప్ అయినప్పుడు. సో రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతారు కదా, మీకు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి అనమాట. సో పాస్వర్డ్ వెరీ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేమ్ అక్కడ పైన ఇచ్చిన పాస్వర్డ్ని మళ్ళీ అగైన్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతారు, అంటే మీకు ఏ ప్లేస్కి అయితే మీకు ప్రొడక్ట్స్ అయితే డెలివరీ అవ్వాలని. సో సింపుల్గా ఇక్కడ మీ యొక్క ఫస్ట్ మీ యొక్క బిల్డింగ్ అడ్రస్ అయితే వెరీ ఈజీగా ఫిల్అప్ చేయొచ్చు. సో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మీ బిల్డింగ్ నేమ్ కానీ, ల్యాండ్ మార్క్ కానీ, నెక్స్ట్ సిటీ, స్టేట్, కంట్రీ. సో కంట్రీ అంటే మన ఇండియా తెలుసు, ఈజీగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జిప్ కోడ్. సో చాలామందికి జిప్ కోడ్ అనేది కొంచెం డౌట్ ఉండొచ్చు. సో జిప్ కోడ్ వేరు, పిన్ కోడ్ వేరండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీరు ఉంటున్న అడ్రస్కి జిప్ కోడ్ కావాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఉంటుంది అయితే అమలాపురంలో. సింపుల్ ఏం చేస్తారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి, సో నేను ఉంటుంది అమలాపురంలో కాబట్టి అమలాపురం జిప్ కోడ్ అని కొడితే నేను ఉంటున్న ఏరియా యొక్క జిప్ కోడ్ వస్తుంది. సేమ్ అలాగే మీరు ఉంటున్న ఏరియా కొట్టేసి పేరు కొట్టి దాని పక్కన జిప్ కోడ్ అని కొడితే ఆటోమేటిక్గా మీరు ఉంటున్న ఏరియా కూడా జిప్ కోడ్ వస్తుంది. సింపుల్గా జిప్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ అడ్రస్ టైప్ అనేది సింపుల్గా ఇక్కడ హోమ్ అనేది సెట్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు డెలివరీ అనేది ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు, అంటే వితిన్ 7 డేస్లో అవుతుంది. ఏదైనా ఒక హాలిడేస్లో ఇచ్చినట్టయితే మీరు ఆఫీస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే హాలిడేస్ అయితే మీకు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కాబట్టి హోమ్ అడ్రస్ మ్యాక్సిమం ఇది ఇవ్వకపోతే ట్రై చేయండి. ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ సైన్ అప్ పై ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద మీ యొక్క పాస్వర్డ్ ఉంది కదా, అంటే మీరు సెట్ చేసుకున్నారు కదా ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ చిన్న ఏరో మార్క్ ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేసిన వెంటనే మీరు యాప్లోకి అయితే సైన్ అప్ అయితే అయిపోతారు. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఇక్కడ మనకి ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ ₹1 సేల్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ కొన్ని బ్యానర్స్ అయితే స్క్రోల్ అవుతుంటాయి. ఒకవేళ మీకు కనుక ఈ బ్యానర్ కనబడకపోతే ఒకసారి స్క్రోల్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆ బ్యానర్ అయితే కనబడుతుంది అనమాట. సింపుల్గా దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ టాప్న ఒక 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, సో 3 డాట్స్. సింపుల్గా డాట్స్ మీద ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క రెఫరల్ కోడ్ అయితే కనబడుతుంది. సింపుల్గా అక్కడ కాపీ అన్న ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క రిఫరల్ కోడ్ అయితే కాపీ అయిపోద్ది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీ రిఫరల్ కోడ్ కాపీ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్ని ఒక 10 మెంబర్స్ని అయితే రిఫర్ చేస్తే మీకు ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోగలుగుతూ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీ యొక్క రిఫరల్ కోడ్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీరు మీ యొక్క 10 మెంబర్స్ని అయితే మీ 10 మెంబర్ ఫ్రెండ్స్ని అయితే లేదా రిలేటివ్స్ కానీ ఎవరికైనా మీ కోడ్ అయితే పంపించి జస్ట్ వాళ్ళని సైన్ అప్ అవ్వమని సరిపోద్ది. సో ఆ విధంగా ఒక 10 మెంబర్స్ని అయితే రిఫర్ చేయండి. సో మీరు వన్స్ 10 మెంబర్స్ని రిఫర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందంటే జనరేట్ ప్రోమో కోడ్ అనే ఒక చిన్న ఆప్షన్ అయితే కనబడుతుంది. మీరు 10 మెంబర్స్ని రిఫర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సింపుల్గా దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఒక ప్రోమో కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో నాకు ఇక్కడ కింద చూస్తున్నారు కదా బాగా డౌన్లో
యువర్ ప్రోమో కోడ్ నుండి సంథింగ్ డీల్ అని నుండి సంథింగ్ నెంబర్ అవుతుంది కదా, ఇది నా యొక్క ప్రోమో కోడ్. మీకు కూడా అలాగ ప్రోమో కోడ్ అయితే వస్తుందన్నమాట. ఏంటంటే ఒక 10 మెంబర్స్ని రిఫర్ చేస్తే మీకు ఒక ప్రోమో కోడ్ వస్తుంది. సో సింపుల్గా ప్రోమో కోడ్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మీరు ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక ప్రొడక్ట్ని అయితే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క పిన్ కోడ్ అయితే తిరుగుతారు. సో మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసి చెక్ అవైలబిలిటీ మీద ప్రెస్ చేయండి. అప్పుడు మీ యొక్క పిన్ కోడ్కి ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది లేదని చూపిస్తుంది. సో చెక్ అవైలబిలిటీ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒకవేళ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందంటే అయితే ప్రోడక్ట్ డెలివరీ అవైలబుల్ అని ఉంటుంది. సో మ్యాక్సిమం ప్లేసెస్కి అయితే డెలివరీ అవుతుంది. సో నాకు ఈ యాప్లో నచ్చిన విషయం అది. ఎందుకంటే మా ఊరైనా చాలా చిన్న ఊరు, బట్ మా ఊరికి కూడా ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేసెస్కి అయితే డెలివరీ అవుతే కన్ఫర్మ్గా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కింద ప్రోమో కోడ్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడ అక్కడ ప్రోమో కోడ్ అయితే కాపీ చేసుకున్నారు కదా, అంటే జనరేట్ చేసుకున్నారు కదా ఈ ప్రోమో కోడ్. సింపుల్గా దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ప్రోమో కోడ్ వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాడ్ టు కార్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా యాడ్ టు కార్ట్ మీద ప్రెస్ చేయండి. తర్వాత బైనో మీద ప్రెస్ చేయండి. సో బైనో మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చెక్అవుట్ మీద ప్రెస్ చేయండి. సో తర్వాత మిమ్మల్ని మీ యొక్క అడ్రస్ సెలెక్ట్ చేసుకోమంటారు. మీ యొక్క అడ్రస్ని సెలెక్ట్ చేసుకుని చెక్అవుట్ మీద అయితే ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మనం ఏ విధంగా అయితే పే చేస్తామో సో ఎవ్రీ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫోన్పే వ్యాలెట్, అమెజాన్ పే వ్యాలెట్, అదే అమెజాన్ పే బ్యాలెన్స్, అలాగే మనకి చూసుకుంటే పేటీఎం వ్యాలెట్, ఇంకా మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఐ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది. సో మనం ఏదో ఒక విధంగా జస్ట్ ₹1 వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది. నేనైతే ఫోన్పే వ్యాలెట్ యూస్ చేసి నేనైతే ₹1 అయితే పే చేసేది అనమాట. ₹1 పే చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే మీ యొక్క ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోయిందని వస్తుంది అనమాట. సింపుల్గా మనకి ఇక్కడ ఆర్డర్ అయితే మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు వ్యూ ఆర్డర్ మీద ప్రెస్ చేసి. సో నేను ఇప్పుడు వచ్చి ఆల్రెడీ ఈ యాప్లో వచ్చేసి ఏంటంటే మొత్తం 4 ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అందులో 2 ప్రొడక్ట్స్ అయితే నాకు ఆల్రెడీ డెలివరీ అయిపోయాయి. ఇంకా 2 ప్రొడక్ట్స్ అయితే డెలివరీ అవ్వాలి. మేబీ అది 1-2 డేస్లో అవి కూడా డెలివరీ అయిపోతాయి నాకు కన్ఫర్మ్గా. సో ఈ యాప్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి, అందరూ ట్రై చేయండి. సో ఈ వీడియో ఎంత లేట్ చేయడానికి ఒకటే ఒక రీజన్, ఎందుకంటే యాప్లో ఆఫర్ అనేది వచ్చింది, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది. సో దాని గురించి వీడియో అనేది లేట్ చేశాను. ఒకవేళ మీరు ఎలాంటి ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకూడదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కన్ఫర్మ్గా జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఓకే గైస్, మరి ఈ వీడియో కింద మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు సెలవు. జై హింద్, థ్యాంక్ యూ, బై బై నౌ.